తరుణీ తరుణం శ్రోతలకు ఆహ్వానం. ఇవాళ మనం శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి అన్నానా ఏమని అనే ఒక మంచి హాస్య కథను విందామా? మరి రండి, చాలా రోజులైంది, చక్కగా నవ్వుకుందరు. కానీ మీకు కొత్త శక్తి, ఉత్సాహం, ఉత్తేజం అబ్బో ఎన్ని వచ్చేస్తాయో. బలి బాగుందండి, చాలా బాగుంది, మంచి కథ. అన్నానా ఏమని, పొత్తూరి విజయలక్ష్మి గారి కథ. కథ కూడా కాదు, పొట్టి కథ, కథానిక అనుకోండి. పొద్దున 9 కొట్టేసరికి మా ఇల్లు చాలా సందడిగా ఉంటుంది. మా పెద్ద తాతగారు, ఆయన స్నేహితుడు మరో తాతగారు స్నానాధికాలు ముగించి ముందు హాల్లో చేరతారు. మా ఎదురిల్లే వారిది. వాళ్ళిద్దరూ వరుసకి బావా బామ్మరుదులట. నువ్వంటే నువ్వు అనుకోవచ్చును, కానీ అలా అనుకుంటే అగౌరవం అని మీరనే అనుకుంటారు. బాగా మాట్లాడుకుంటూనే మధ్యలో పోట్లాడుకుంటారు కూడా. ఇద్దరికీ 80 దాటింది. వినికిడి శక్తి బాగా తగ్గిపోయింది. ఆ వార వాగ్ధాటి బాగా పెరిగింది. ఏమిటేమిటో విషయాల మీద గంటల కొద్దీ మాట్లాడుకుంటారు. బ్యాడ్మింటన్ కోర్ట్ అంతా ఉన్న హాల్లో చెరోమూల కూర్చుని ధారాళంగా మాట్లాడుకుంటారు. ఏమిటో ఒకటే తాపత్రపడిపోయి చావు తన్నులు తిని తీసుకొచ్చారు స్వాతంత్రం, ఏం ఒరిగిందట అని మా తాతగారంటే, కష్టాలు చెప్పిరావు. పాపం మా గరికపాటి బాలమ్మకు కిందటి ఏడాది భర్త వియోగం, ఇప్పుడు పుత్రశోకం, ఎలా తట్టుకుంటుందో ఏమో అంటారు ఆ తాతగారు. ప్రకాశం బ్యారేజీకి ప్రకాశం గారి పేరే ఎందుకు పెట్టాలని గొడవ చేశాడో ప్రబుద్ధుడు. సిగ్గు లేకపోతే సరి. ఆయనలాంటి ప్రజాహితుడు, పరోపకారి ఎవరైనా ఉన్నారా? అటువంటి వాడు మన తెలుగువాడు అవడం మనందరికీ గర్వకారణం. ఆ మహానుభావుడి పేరు పెడితే కృష్ణవేణమ్మ తల్లి పులకించిపోయి ఏడాది పొడుగునా నిండుగా పారుతుంది అని మా తాతగారు. కందిపప్పు మాత్రం చవకగా వస్తోందా? 10 రూపాయలకి పట్టుమని 10 వీసలైనా రాకపోతే మనం ఏం తిని బతుకుతామో చెప్పండి అని ఆ తాతగారు. వీళ్ల గొడవకి విసిగిపోయి, ఏమిటండి మీ గొడవ, ఒకరు చెప్పేది ఇంకొకరికి వినిపించదు అని ఏ బాబాయో విసుక్కుంటే, చాలే గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందట. పెద్దవాళ్ళం కష్టం సుఖం మాట్లాడుకుంటుంటే పిల్ల వెధవులు వినవచ్చునా? తప్పు కాదు అని మందులిస్తారు ఇద్దరూ కలిసి. ఈ మాటలు బజార్ దాకా వినిపిస్తుంటే వినక చస్తామా అంటాడు ఆ బాబాయ్ విసుగ్గా. అయితే ఒరేయ్, మా వినికిడి సామర్థ్యంలో ఏమైనా తేడా కనిపిస్తుందా అంటారు తాతయ్య. తేడా ఏమిటి మామయ్య, పూర్తిగా పోయింది అంటాడు బాబాయ్. అతను వెళ్ళేదాకా ఊరుకుని దగ్గరగా వచ్చి, బావగారు మనకి వినిపించట్లేదుట అంటే ఇక వృద్ధాప్యం వచ్చినట్లేనా అని అడుగుతారు ఆయన. వచ్చిన మాట ఒప్పుకోకూడదు, మనం బింకంగా ఉండాలి, లేకపోతే మన మాట లక్ష్యం చేయరు. ఇప్పటికే మనకు చెప్పకుండా సినిమాలకి షికార్లకి పోతున్నారు, చూస్తున్నారుగా అంటారు మా తాతగారు. నిజమే సుమా, బావగారు మన పెద్దరికం నిలబెట్టుకోవాలంటే మనం బింకంగా ఉండాలి ఒప్పుకున్నారు తాతగారు. చాలా రహస్యంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నామని అనుకున్నా ఇంట్లో కాదు వీధిలో వాళ్ళకు కూడా వినిపించింది ఆ సంభాషణ. ఆ రోజుల్లోనే మా బావగారు పండక్కి వచ్చారు. మా బావగారిది పై సంబంధం. ఆయనకు బుద్ధి తెలిసేసరికి ఆయన తాతయ్యలందరూ పైకి వెళ్ళిపోయారు. అందుకే ఆయనకి తాతయ్యలంటే అపరిమితమైన భక్తి ప్రపత్తులు, వినయ విధేయతలును. మొదటి పండుగ స్నానం చేసి హాల్లోకి వచ్చారు బావగారు. అప్పటికే మా తాతయ్యలిద్దరూ దర్బార్ తీర్చారు. ఇద్దరి మధ్య ఒక కుర్చీలో కూర్చుని ఇద్దరికీ వినయంగా నమస్కారం చేశారు బావగారు. ఏ నాయనా, స్నానమైందా పలకరించారు మా తాతగారు. అయిందండి వినయంగా చెప్పారు బావగారు. ఏమిటి నాయనా బావగారు అడుగుతున్నారు అన్నారు తాతయ్య. స్నానం అయిందా అని అడిగారండి మళ్ళీ మర్యాదగా చెప్పారు. ఏమిటి బాబు బావగారు అడిగేది తాతయ్య ప్రశ్న. మీరేం అడిగారా అని అడిగారండి అని తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో బావగారు సమాధానం. ఏమిటయ్యా బావగారు మాట్లాడేది చెప్పమే. అయ్యో అబ్బేం లేదండి, మీరేం అడిగారా అని నీరసంగా చెప్పారు. ఏమిటబ్బాయి అంటున్నారు మా బావగారు? రామచంద్ర మీరేం అడిగారా అని కొన ఊపిరితో బావగారి సమాధానం అండి. పావుగంట గడిచింది, లేవాలని ప్రయత్నించినా వాళ్ళని ఎవరివ్వడం లేదు. బావగారికి దుఃఖం తన్నుకొస్తోంది, అదే గొడవ. ఆయన్ని రక్షించడానికి అన్నట్టు వచ్చింది మా అక్కయ్య. ఈ వ్యవహారం అంతా చూసి, ఇలా రండి అలా బజార్కో గుడికే వెళ్దాం అని పిలిచింది. బతుకు జీవుడాన్ని లేచి, ఏమిటి నాయన అమ్మాయి అంటోంది అని వాళ్ళు అడుగుతున్నా వినిపించుకోకుండా పారిపోయారు. కలికాలం కాకపోతే పట్టపగలు భర్తతో మాట్లాడడానికి ఎంత ధైర్యం అన్నారు మా తాతగారు.
ఆ మాటకొస్తే భట్టిప్రోలు వాళ్ళు కూడా గట్టివాళ్లే అన్నారు ఆ తాతగారు. ఇదండి చిన్న పొట్టి కథ అన్నానా ఏమని. రచన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. మరోసారి మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చే వరకు సెలవా మరి. మీ విజయ కందాళ. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.